హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువ కాసేస్తున్నాయి కదా, వడియాలు పచ్చళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా బొంబాయి రవ్వతో కూడా వడియాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది లీటర్ ఉన్న గిన్నె అండి. నేను 3 లీటర్ వాటర్ తీసుకున్నాను. కేజీ బొంబాయి రవ్వకి 3 లీటర్ వాటర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. పండు మిరపకాయలు అండి, పేస్ట్ ఆడుకుని వచ్చేసానండి. మిక్సీలో పేస్ట్ ఇలా ఆడుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి, 2 స్పూన్లు పండు మిరపకాయ పేస్ట్ వేయాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని బాగా మరగనివ్వాలండి. ఇప్పుడండి బొంబాయి రవ్వ తీసుకున్నాను. చూడండి బాగా మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఉండలు లేకుండా నేను బొంబాయి రవ్వ వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. చూడండి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా అలా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలా. మనకు వడియాలన్నా చాలా బాగా వస్తుందండి. నేను ఆ గిన్నెతో 3 సార్లు తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉడకాలి కదా, కొంచెం నీళ్ళు ఉండగా ఉండించుకోవాలండి. అది ఇప్పుడు దగ్గర పడిపోతుంది బాగా ఉడికి. ఇలా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత మనం డాబా పైకి వెళ్ళి ఒక క్లాత్ వేసుకోవచ్చు అండి. పేపర్ కూడా వేసుకోవచ్చు, మనకి కవర్ పేపర్లు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవాలి. దాంట్లో పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం పెసరపప్పు కూడా వేస్తున్నామండి. ఉన్నాయి కూడా అలా పెట్టేసుకోవాలి. ఒకరోజు మధ్యాహ్నం అంతా వండిస్తే సరిపోతాయండి ఎండలకి. చూడండి ఎలా వచ్చేసాయో. మనకి సారీ మీద తీసుకున్నాం. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తింటే వేడి వేడి బొంబాయి రవ్వతో వడియాలు రెడీ అండి. ఇది పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్.